హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈరోజు క్లాస్కి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హరే కుంతి కృష్ణ. మహారాణి ఉపదేశాలు మనము ఈరోజు ఎన్నో రోజు చెప్పుకుంటున్నాం, ఎవరైనా చెప్తారా? పదవ రోజు గురుజీ 10th రోజు. గురూజీ 10వ రోజు గురూజీ ఈరోజు. సో డే 10. ఓకే. సో Day నిత్య 10. భాగవత సేవయ. మరి ఈ రోజున కుంతి మహారాణి ఉపదేశాలలో కృష్ణుణ్ణి ఎలా సమీపించాలి అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాము. మరి ఈ రోజున మరికొన్ని కొత్త విషయాలను మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ మహామంత్రమును జపించండి అని ఎవరిని పిలిచినా కూడా వారు వచ్చి జపించరు. దానివల్ల నష్టం ఏమిటి అంటే, ఎప్పుడు ధన సంపాదనలోని మునిగిపోయి ఎప్పుడు కూడా ఈ యొక్క భోగాల్లోని మునిగిపోవటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అటువంటి వారికి ఏ క్షణంలోనైనాను ప్రమాదకర సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే నాగరికత అంటే ఏమిటి? అందుకని ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయిస్తే ప్రతి ఒక్కరికి ప్రశాంతత ఉంటుంది, సంపన్నత ఉంటుంది, శాంతి ఉంటుంది. దానివల్ల కృష్ణ చైతన్యంతోనే ఎల్లప్పుడూ కూడా శాంతి సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. దీన్నే నాగరికత అన్నారు. నాగరికత అంటే ఇదే యాక్చువల్గా. నాగరికత అంటే ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే ఎవరైతే నిరంతరము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ హరినామ సంకీర్తనలో భాగస్వామ్యం అవుతారో, వారందరూ కూడా ప్రశాంతత, శాంతి, సంపన్నం ఇవన్నీ కూడా సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇది లేని చోట ఎలా ఉంటుంది అంటే, ఇది లేని చోట కలిగి ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రం జపిస్తారో, ఎవరైతే కలియుగతరమైనటువంటి హరినామ సంకీర్తనలో ఉంటారో, ఎవరైతే బ్రహ్మముహూర్తాన్ని లేసి మంగళహారతి అటెండ్ అవుతారో, ఎవరైతే బ్రహ్మముహూర్తాన్ని లేసి జపం చేస్తారో, ఎవరైతే నిరంతరము భగవంతుడు సేవలో ఉంటారో, నిత్యం భాగవత సేవయ, వారి దగ్గరికి కలి ప్రవేశించలేడు.
అని మనకి శాస్త్రం చెప్తుంది. ప్రజలు ఆహారం కొరకు రాత్రింబవులు కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా అంటుంటారు ఏమండి, పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ మనకి ఆచార్యం పొట్టకూటి కోసం ఒకటే ఒక విద్య అంటది. ఏంటి ఆ విద్య చెప్పండి? పొట్టకూటి కోసం కోటి విద్యలన్నీ భౌతికమైనటువంటి వాక్యము. కానీ పొట్టకూటి కోసం ఒకే ఒక విద్య ఉంది. ఏంటి ఆ విద్య? చెప్పండి ఎవరైనా. భగవద్గీత విద్య, కృష్ణ చైతన్యం అనే విద్య. దీన్ని మించిన విద్య ఇంకోటి ఉందా? దీన్ని ఏమన్నారంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అన్నారు. అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానము. ఇక దీన్ని మించిన విద్య ఉంది చెప్పండి. అందుకని పొట్టగూటి కోసం కోటి విద్యలు అనేదానికన్నా కూడా పొట్టగూటి కోసం ఒకటే విద్య. ఆ విద్య ఏమిటంటే చక్కగా భగవద్గీత విద్య, గీతా జ్ఞానము. అవిద్య కర్మ సంగాన్య తృతీయ శక్తి రిష్యతే. విష్ణు పురాణంలో ఈ విధంగా చెప్తున్నారు. ఈ భౌతిక జగత్ అంతయును అజ్ఞానమయము కావున మనం ఈ అజ్ఞానము నుండి బయటపడుటకు ప్రయత్నించవలను. సరే, జ్ఞానము లేక ఈ రకరకాల వాటిల్లో ఎంగేజ్ అయ్యి ఉంటారు రకరకాల మనుషులు భోగాల్లో. కానీ జ్ఞానం తెచ్చుకొని ఎలాగా? గీతా జ్ఞానము మరి చదవటం, అర్థం చేసుకుంటూ ఆచరించడం ద్వారా తెలుసుకొని వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ భక్తుల సాంగత్యం తీసుకుంటూ వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. నేను రాత్రింబవులు శ్రమించినచో నాకు ఆహారం లభ్యమగును, దానివల్ల నేను జీవించేదను అని మనము తలుస్తూ ఉంటాం. కానీ ఇదే అజ్ఞానం. అంటే మనం ఈ అజ్ఞానమయ జీవితమును మానవేత ప్రాణులుగా ఇదివరకు గడిపినాం. అంటే మానవేతర ప్రాణులు ఏంటి? జంతువుల్లాగా, పశువుల్లాగా. మనం పక్షి, మృగం మొదలగు జన్మలు జీవించాము ఇంతకుముందు. కావున ఈ మానవ జన్మలో మనకు ప్రశాంత జీవనం అవసరము. కావున మనము పరమసత్యం గురించి ఆలోచించాలి. ఏంటి పరమసత్యం అంటే? భగవంతుడే పరమసత్యము, భగవంతుడే పరమధర్మము. జీవస్య తత్వ జిజ్ఞాస అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇదే మన కర్తవ్యము. మనము శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకొనవలెను. ఇదే మనము చేయవలసినది. నేను ఎప్పుడు కృష్ణ గురించి తెలుసుకోవాలి? జిజ్ఞాస, ఇంటెన్షన్, క్యూరియాసిటీ, ఇదంతా ఉండాలంట మనకి. దేని గురించి జిజ్ఞాస ఉండాలి అంటే ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అంటే బ్రహ్మ అంటే ఇక్కడ ఉత్తమైన వాడు, అంటే పరమ అంటే చాలా హయ్యర్ అనమాట. బ్రహ్మ అంటే బ్రహ్మ కాదనమాట. సో ఆ విధంగా బ్రహ్మ అంటే భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని ఏమన్నారు? బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు అనమాట. అలాగే గాడిద వలె మనం ఎల్లప్పుడూ శ్రమించకూడదంట. గాడిద ఏం చేస్తుంది చెప్పండి? రోజు వాడరు దానికి ఫుడ్ పెడతాడు, మళ్ళీ దాని శరీరం మీద పెద్ద లగేజ్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. సో ఎవరైతే భౌతికంగా జీవిస్తున్నారో, భౌతికంగానే వారి జీవితంలో బిజీ అయిపోయారో, వారిని ఎలా పోల్చారు అంటే గాడితో పోల్చారు. అరే, ఇది ఎటువంటి జీవితం? వాస్తవంగా ఇది జీవితమే కాదే. కావున తెలివిగల ప్రతిభానికి భాగవతం ఇట్లు బోధించుచున్నది. ఏం బోధిస్తుందంటే భగవత్తత్వము తెలుసుకున్నట్టుకే నీవు జీవింపవలని, కానీ నా ఆర్థిక సమస్య ఎలా తీరుతుంది అనేది కాదు ప్రశ్న. చూడండి, తెలివి కల్లవాడు, తెలివి తక్కువవాడు ఏం చేస్తాడు? గాడిదలాగా పనిచేస్తూ ఉంటాడంట. తెలివి కల్లవాడు ఏం చేస్తాడంటే భగవత్తత్వం తెలుసుకుంటాం కోసం జీవిస్తాడు. అంతేనా? ఆర్థిక సమస్య ఎలా తీరుతుంది అనేది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే భక్తి చేస్తామో భుక్తి కూడా వస్తుంది. సాధనతో సమకూరును అన్ని. సాధన చేయటం వల్ల అన్ని రకాల ఆర్థిక సమస్యలు తీరుతాయి. ప్రత్యేకంగా మనం ఆర్థిక సమస్య కోసం మనం ప్రయత్నించవలసిన అవసరం లేదు. అందుకే చూడండి, ప్రపంచం మొత్తం మీద మన వైష్ణవులు మరి వాళ్ళు చాలా సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే టయానికి
ప్రశాంతం తీసుకుంటారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, టెంపుల్లో సేవ చేస్తారు, డొనేషన్ ఇస్తూ ఉంటారు. 2 నెలల ముందే 2 months ముందే ద్వారకా వెళ్ళాలని బృందావనం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ మీరు చూడండి ఆశ్చర్యం అంటే ఆ స్కెడ్యూల్ తప్పదు. ఎక్కడో మోస్ట్లీ 1% 2% తప్పుతుంది, కానీ ఎవరికన్నా మ్యాక్స్ ఎవరికి తప్పదు ఆ స్కెడ్యూల్. ఎందుకంటే గాడిదల వలె ఎవరు కూడా శ్రమించరు. తెలివి గల వాళ్ళలాగా భగవంతుడు తెలుసుకుంటాం కోసం భగవద్గీత భాగవతం చదువుతూ వారు నిత్యము కూడా భాగవతుల సేవలో ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తెలివి గలవాడు చేసే పని ఇటువంటిది. అలాగే ఆర్థిక ప్రగతి వలన కలిగే సుఖము దానంతట అదే కలుగుతుందనేది దానికి సమాధానము. తల్లభ్యతే దుఃఖవదన్యత అంటే భాగవతములు చెప్తున్నారు. 1వ అధ్యాయము 1వ స్కందము 5వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్తున్నారు తల్లభ్యతే దుఃఖవదన్యత అని. అంటే ఏం చెప్తున్నారంటే మనము సంతోషమును అన్వేషించుచున్నాము, దుఃఖమును కాదు. కానీ మనము దుఃఖములను కోరుట లేదు కదా, మరి ఎందుకు సంభవించుచున్నవి అంటే మన కర్మను అనుసరించి మన జీవితంలో సుఖ దుఃఖములు కలుగుచున్నవి. కావున మనము కోరుకోకుండానే దుఃఖములు కలుగుచున్నప్పుడు కోరుకోకుండానే మనకు సుఖము కూడా లభించును. ఇది చాలా మంచి పాయింట్. ఇప్పుడు ఎందుకు సుఖ దుఃఖాలు వస్తున్నాయి అంటే మనం చేసినటువంటి కర్మలను అనుసరించి, అంటే పూర్వజన్మ ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించాలి. అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, ఏదైనా సరే ఆ కర్మను పట్టే ఈ జన్మలో అనేది జీవితం అనేది ఉంటుందన్నమాట. అందరూ కూడా సుఖాన్ని కోరుకుంటారు, కానీ ఎవడు దుఃఖాన్ని కోరుకోరు. కానీ సుఖం కోరుకున్నాడు ఎందుకు దుఃఖం వస్తుంది? నిత్యం వాడు సుఖాన్ని కోరుకున్నాడు, సంతోషాన్ని కోరుకుంటున్నాడు భగవంతుడి దగ్గర. కానీ ఎందుకు దుఃఖం వస్తుంది అంటే, ఎందుకు దుఃఖం వస్తుందంటే ఇతను చేసిన కర్మానుసారము ఈయన చేసిన కర్మలకు ఫలితాలు ఈ దుఃఖ రూపంలో వస్తున్నాయి అన్నమాట. మరి దుఃఖం వస్తుంది కదా కోరుకోకుండానే. అలాగే కోరుకోకుండా సుఖము కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే కోరుకోకుండానే ఆర్థికమైన సమస్యలు కూడా తీరుతాయి ఆయన అని చెప్తున్నారు భాగవతంలో. అది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే ప్రత్యేకంగా మనము నాకు ఆర్థిక పరిస్థితులు బాగోలేదు అని మనం ఆర్థికం కోసం ప్రయత్నించి భగవంతుని పక్కన పెట్టవటం వల్ల ఏమవుతుందంటే దానికన్నా అజ్ఞానం అనేది ఇంకొకటి లేదు అని మనకి ఇక్కడ భాగవతములో ఆచార్యులు మనకి వర్ణన చేసి చూపించారన్నమాట. అలాగే మన జీవితంలో కొంత దుఃఖము కొంత సుఖము కూడా నిర్ణయించబడింది. దీన్ని మనం మార్చలేము. అది ఒక వ్యక్తి నాకు సుఖం వద్దు, జీవితం అంతా దుఃఖమే కావాలనుకున్నా కూడా అది జరగదు. ఒక వ్యక్తి నాకు జీవితం అంతా దుఃఖమే, సుఖం వద్దనుకున్నా జరగదు. ఒక వ్యక్తి జీవితం అంతా నాకు సుఖమే కావాలి, దుఃఖం వద్దని కూడా జరగదు. సుఖ దుఃఖాలు అనేవి, పాప పుణ్యాలు అనేవి మనం చేసుకున్న కర్మలను బట్టి వస్తాయన్న విషయం తెలుసుకుంటాం కూడా గొప్ప జ్ఞానం అన్నమాట. ఇలాగైతే మానవుడు ఎటువంటి తెలివి గలవాడంటే, అతను గనక మంచి జరిగింది అనుకోండి, నేను కష్టపడ్డాను సాధించాను. అదే వాడికి ఏదన్నా నష్టం జరిగింది అనుకోండి, ఏంటి కృష్ణ నువ్వు ఎలా చేసావు? అబ్బే కృష్ణుడికి నేను చాలా చేశానండి, కృష్ణుడు నాకేం చేయట్లేదండి అంటుంటాడు అనమాట. కావున మనం ఈ భౌతిక పరిస్థితుల నుండి బయటపడకు ప్రయత్నించాలి. ఇదే మన కర్తవ్యము. మన కర్మను అనుసరించి మనము కొన్నిసార్లు ఉన్న జన్మలు తెచ్చున్నాము, మరికొన్నిసార్లు పిల్లులుగానో కుక్కలుగానో పురుగులుగానో కూడా జన్మిస్తూ ఉంటాము. కావున శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా చెప్పారంట, యయి రూపే బ్రహ్మండ భ్రమితే కోర భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలత బీజ. అబ్బా ఎంత మంచి శ్లోకం చెప్పారు శ్రీ చైతన్య మహాప్రభు. ప్రాణులన్నీ తమ కర్మను అనుసరించి ఈ విశ్వములో భ్రమించుచుండును. కొన్ని ఉన్నతమైన ఊర్ధ్వలోకములు చేరును, కొన్ని అధోలోకములను తిరుగుచుండును. ఇట్లు సంచరించు వేల కొలది ప్రాణులలో అదృష్టవంతుడిగా మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం వలన ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు లభించే అవకాశమును పొందును. హరే కృష్ణ. అందుకని ఇక్కడ
ఎంత ఎంత చక్కగా చెప్పారు చూడండి. అందుకనే ఆ, కలియుగములో గురువు దొరకడము అతి దుర్లభం అంట. ఎంత చూడండి, అంటే కొన్ని వేల కొలది ప్రాణుల్లో ఎవడో ఒక అదృష్టవంతుడికే, అది కూడా శ్రీకృష్ణుడికి అనుగ్రహం వలన ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు లభించే అవకాశం ఉంటుందంట. అందుకని ఎవరు కూడా గురువుని తక్కువగా చూడకూడదు. అంటే గురువు యొక్క గొప్పతనాన్ని భాగవతంలో ఏ విధంగా వర్ణించారో చూడండి. శ్రీకృష్ణుని మరియు గురువు యొక్క కృప వలన అతనికి భగవత్ సేవ లతాబీజం ప్రాప్తించును. గురువు యొక్క కృప వలన భగవంతుడి సేవ చేసే ఒక భాగ్యం కలుగుతుంది అన్నమాట. అది లతాబీజం అన్నమాట. లతాబీజం అంటే పుష్పములాగా, అంటే ఏ విధంగా అయితే ఆ ఒక్క విత్తనము నాటితే ఆ చెట్టు పెరిగి ఒక మంచి పుష్పం వస్తుందో, అలాగే భక్తి అనే బీజాన్ని గురుదేవులు నాటుతారంట తన యొక్క శిష్యుడు హృదయంలో. అది పెరిగి పెద్దయి లతలాగా, అంటే ఒక మంచి పుష్పంలాగా వస్తుందన్నమాట. ఈ విషయాన్ని శ్రీ చైతన్య చరితామృతంలో మధ్యలీలలో 19వ అధ్యాయంలో 150వ శ్లోకంలో ఇలా చెప్పారన్నమాట. కేవలము భాగ్యశాలికి మాత్రమే శ్రీకృష్ణుని మరియు కృష్ణ భక్తుని సాంగత్యం లభిస్తుందంట. ఇది కూడా వినండి. అంటే భాగ్యశాలిగా మాత్రమే కృష్ణ భక్తులకు సాంగత్యం లభిస్తుందంట. ఇది అందరికి లభించదంట. చూడండి, ఇవాళ మనం ఈ నవరాత్రి సమయంలో కూడా అసలు మనం భాగవతాన్ని ఎంత చక్కగా మనము శ్రవణం చేస్తున్నామంటే కదా. ఇవాళ వందల మంది, వేల మంది ఈ నవరాత్రుల్లో పాల్గొంటూ ఉంటారు కదా. కానీ ఈ సమయంలో కూడా మనం చూడండి, చక్కగా నిత్యం భాగవత సేవయా, చక్కగా ఈ టైంలో కూడా మనం భాగవతాన్ని మీరందరూ శ్రవణం చేస్తున్నారు, నేను కీర్తనం చేస్తున్నాను. ఇది ఇది ఎలా సాధ్యపడుతుందంటే కేవలము భక్తుల సాంగత్యం వలనే, కేవలం భక్తుల సాంగత్యం వలనే. పరమ భాగ్యశాలికి మాత్రమే కృష్ణుడు మరియు కృష్ణ భక్తుల సాంగత్యం లభిస్తుందంట. మరి పాండవులు ఎంత భాగ్యశాలి రండి, వాళ్ళు పరమ భాగ్యవంతులే. పాండవులు, యాదవులు, గోపికలు, బాబా ద్రౌపది, కుంతీదేవి, గోపబాలురు, గోవులు, బాబా చెప్పండి ఎంత భాగ్యవంతులంటే వారికి ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవానుడు సాంగత్యమే దొరికిందే. ఆ విధంగా భగవత్ సేవా బీజమును పొందును. హరే కృష్ణ మహామంత్రమును జపించడం వలన అతని జీవితము ధన్యమగును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కావున శ్రీకృష్ణ భగవానుడు అందరికీ అలక్ష్య అంటే అగోచరుడు అని సత్యమును కుంతీదేవి తెలుపుచున్నది. ఈ అగోచరుడుకు శ్రీకృష్ణుడు ఎవరు? శ్రీకృష్ణుడు పెక్కుమంది ఉండవచ్చును అని కొందరు అనవచ్చు. కావున వసుదేవుని పుత్రుడైన వాసుదేవునికి నేను ప్రణమిల్లుచున్నాను అని కుంతీదేవి పలుకుచున్నది. వాసుదేవులు కూడా పెక్కుమంది ఉండవచ్చును కదా. కావున నందగోప కుమారాయ, నంద మహారాజు ఇంట పెరిగిన శ్రీకృష్ణుని నేను ప్రార్థించున్నాను. ఈ విధంగా శ్రీకృష్ణుని 3 విధాలుగా ఆమె వర్ణించుతున్నది కుంతీదేవి. అసలు ఎంత చక్కగా చూడండి. అంటే ఎలాగా మనకి భాగవతంలో మనకి ఆచార్యులు చెప్తున్నారంటే, అసలు ఆ కుంతి మహారాణి ఏ విధంగా ప్రార్థిస్తుందంటే, అంటే కుంతి మహారాణి ప్రార్థన వల్ల మనకి ఏ విధంగా ఉపదేశం అందుందంటే, ఒక అరటి పండుని తొక్కది చక్క నోట్లో పెట్టేట్టుందన్నమాట. చూడండి, అంటే భగవంతుని ఎంత బాగా మనము ప్రేమగా మనం ప్రార్థించవచ్చు అని చెప్పడానికి మనకి కుంతి మహారాణి గొప్ప ఆదర్శమైనటువంటి భక్తులు అన్నమాట. చూడండి, కృష్ణ కృష్ణ అని పిలవచ్చు కదా అంటే, అమ్మో ఇంకెవరిని కృష్ణుడు ఉంటారోమో అనుకొని ఆవిడ వసుదేవుని పుత్రుడైన వాసుదేవునికి నేను ప్రణమిల్లుచున్నాను అని కుంతిదేవి పలుకుతుందంట. చూసారా, అంటే ఎంత వినయము, ఎంత విధేయత, అంటే ఏమంటారు, ఎంత విశాలమైనటువంటి హృదయము,
అంటే ఎంత ఓర్పు. ఇవాళంతా షార్ట్ కట్లో చెప్పేస్తారు కదా, కృష్ణ 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 అన్నారు. కానీ షార్ట్ కట్ కాదనమాట. అంటే మనం ఎవరినన్నా కీర్తించాలంటే చూడండి, ఆ, ఒక ఒక మంచి విషయం గుర్తుకొచ్చింది నాకు, చెప్తాను మీకు ఇప్పుడు. ఆ, మిమ్మల్ని అడుగుతాను, మీకు ప్రశ్న అడుగుతాను ఇప్పుడే. మన క్లాస్లో ఆ, మన క్లాస్లో దీక్ష తీసుకున్న భక్తులు ఉన్నారు కదా. మన క్లాస్లో ఉన్నాం ప్రభుజీ. మాతాజీ రమా సర్వేశ్వరి దేవి మాతాజీ, మీరు మీ యొక్క గురువు గారి పేరు చెప్పండి. జయపతాక్ స్వామి మహారాజ్ ప్రభుజీ. ఓకే, నన్ను అడగండి మీరు. మీ గురు మహారాజ్ పేరేంటి ప్రభుజీ? హీజ్ హోలీనెస్ భక్తి వ్యాసతీర్థ స్వామి మహారాజ్. ఎవరు చెప్పింది బాగుంది? మీరు చెప్పిందే బాగుంది ప్రభుజీ. కుంతీదేవి ఇలా చెప్తుందన్నమాట. కుంతీదేవి ఇలా చెప్తుందన్నమాట. అంటే మీరు చెప్పింది కరెక్టే మాతాజీ, ఏమనుకోవాలి, మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే అవును ప్రభు, నాకు చెప్పినాక గుర్తొచ్చింది ప్రభుజీ. లేదు, ఇది హోలీనెస్ అని కూడా చెప్పాలి అని అప్పుడు అనిపించింది నాకు. మీరు చెప్పినాను. మీరు ప్రేమతో చెప్పటం అది ఇదేం కాదు. మనకి ప్రేమ ఉంది ఓకే. గురువు పట్ల. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే కుంతి మహారాణి ఎంత చక్కగా కీర్తిస్తుంది కృష్ణుడు అంటే చూడండి. వసుదేవుని తనయునైనటువంటి శ్రీకృష్ణుడికి నేను ప్రణమిల్లుతున్నాను. ఆ? అలాగే నందగోప కుమారాయ, అంటే మళ్ళీ ఏం చెప్తుందంటే, ఆ నందగోప కుమారాయ అంటే నందమహారాజు ఇంటి పేరున శ్రీకృష్ణుని నేను ప్రార్థించున్నాను. నిజంగా నిజంగా అమ్మో, అంత అసలు పరమటువంటి వారి ఉపదేశాలని మనం చెప్పుకుంటమే నిజంగా అంటే నాకైతే గూస్బంప్స్ వస్తున్నాయి అనమాట. అది కూడా ఈ టైంలో, ఈ నవరాత్రుల టైంలో చెప్పుకుంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారికి వారి ప్రియమైన అన్నయ్యలలో చెప్పుకుంటే చాలా ఇష్టం అంటే ఆవిడికి. అలాగే హరినామ సంకీర్తన అంటే చాలా ఇష్టం అంటే అమ్మవారికి. అందుకే చూడండి, మన టెంపుల్స్లో జగన్నాథ, బలదేవ, సుభద్రాదేవి ఉంటారు. వీళ్ళ ముగ్గురులో అమ్మవారు ఉన్నారా లేరా? ఉన్నారు ప్రభుజీ. మీకు ఎవరికైనా తెలుసా ఈ ఎందుకు సుభద్రాదేవి అమ్మవారు చెప్పండి, ఎవరైనా చెప్తారా? కాసేపు చర్చించుకుందాము. మాయాదేవి రూపం కదా ప్రభుజీ, సుభద్రామాయి. ఇంకా అంటే ఇంకొద్ది వివరంగా చెప్పగలరా? ఎవరన్నా ప్రయత్నించగలరా? ప్రభుజీ, ఎప్పుడైతే దేవకి దేవి గర్భంలో నుంచి కృష్ణుడు అక్కడికి గోకులంలోకి తీసుకెళ్ళిన తర్వాత, సో ఈ అమ్మవారు గర్భంలో అది కంసుడు తీసుకొని సంహరించేటప్పుడు నా కూతురు నా కూతురు నా కూతురు అని ఎప్పుడైతే దేవకి అంటుందో అప్పుడు ఆ అమ్మవారు వరం ఇస్తారంట, నేనే నీ కూతురునై పుడతా అని. అప్పుడు అమ్మవారు దేవకి గర్భంలో పుడుతుందని విన్నాను ప్రభుజీ. ఓకే, అప్రిషియేట్ యూ. కొంతవరకు మీరు ఓకే బాగానే చెప్పారు. ఓకే, కానీ సుభద్రాదేవి యశోదామయ్య గర్భాన్ని జన్మించని చెప్తారు. అంటే ఎప్పుడైతే విష్ణుమూర్తి యోగమాయని ఆదేశిస్తాడు, ఏమనంటే నీవు దేవకి సప్తమ గర్భం అంటే 7వ గర్భంలోకి బలరాముడు ఆవిర్భవిస్తాడు. అంటే అక్కడ ఆయన అందులోకి ప్రవేశిస్తబడతాడు. బలరాముని అక్కడి నుంచి మార్చి తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలోకి మార్చమని చెప్తాడు. ఇది ఎవరు? యోగమాయికి అప్పచెప్పిన బాధ్యత అనమాట. అది అప్పుడు బలరాముణ్ణి దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మారుస్తుంది యోగమాయ. ఇది ఒక భగవత్ కార్యం, చాలా పెద్ద కార్యం, గొప్ప కార్యం అనమాట. ఈ కార్యం చేస్తుంది. అలాగే సుభద్రాదేవిగా కూడా నువ్వు ఆవిర్భవిస్తావని చెప్తారు. అప్పుడు యశోదామయ్య గర్భం నుంచి సుభద్రాదేవి ఆవిర్భవించినప్పుడు సుభద్రాదేవికి చెప్తాడు శ్రీకృష్ణుడు, ఇక్కడి నుంచి నిన్ను అందరూ కూడా ఆది పరాశక్తిగా అమ్మవారిలాగా నిన్ను పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ ఒక్క విశ్వం అంతా కూడా నిన్ను పూజలు చేస్తూ ఉంటారు. నువ్వు పూజ్యనీయురాలివి. ఎందుకంటే
ఈ ధర్మ సంస్థాపనార్థాయకి నీ ఒక ప్రధానమైన పాత్ర పోషించావని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు తనకి వరం ఇస్తాడు అనమాట. అందుకనే చూడండి మనకి ఇక్కడ మన మందిరాల ముఖ్యంగా జగన్నాథ, బలదేవ, సుభద్ర ముగ్గురు ఉంటారనమాట. ఓకే, చాలా బాగా చెప్పారు మీరు. కొద్దిగా చిన్న కరెక్షన్ అనమాట అది. అమ్మవారే సుభద్రాదేవి. కాదండి నేను అన్నానా? ప్రభు రవిచంద్ర ప్రభు. హరే కృష్ణ. ఓకే, ఈ విధంగా కృష్ణుని ప్రార్థిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులు కుమారుడే జన్మించాడు, కానీ నంద యశోదల చెంతనే తన బాల్యమును ఆనందం గడిపాడు. ఇది ఆ భగవాను యొక్క దివ్యలీల. ఆనంద లీలామయ విగ్రహాయ. శ్రీకృష్ణుని లీలలన్నీ కూడా ఆనందమయములు. ఆనందమయోభ్యసాత్ అంటే వేదాంత సూత్రం చెప్తుంది, స్వతహాగా ఆ భగవానుడు ఆనందమయుడు. అతడు ఎన్నడూ అసంతుష్టుడు కాడు. ఆయన ఎల్లప్పుడూ సంతోషముగా ఉండును. ఆయన సాంగత్యం లభించినంత వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. అందువలన ఆయనని గోవిందుడు అని అందురు అంటారు. గో అనగా ఇంద్రియములు. మన ఇంద్రియములు తృప్తికై ఆరాడబడుచుందము. మనము శ్రీకృష్ణుడు సంబంధం కల్పించుకొనచో శ్రీకృష్ణుడితో రాసలను జరుపు గోపికల వలె మనము కూడా ఇంద్రియ తృప్తిని అనుభవించవుదము. కానీ శ్రీకృష్ణుని సంబంధముతో లభించి ఇంద్రియ తృప్తి లౌకికమైన ఇంద్రియ తృప్తి కాదు. అది అలౌకికమైనటువంటి ఆత్మానందానుభూతి. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. ఆ ఆనందము శారీరక ఇంద్రియముల ద్వారా మనము అనుభవించినటువంటిది కాదు. శారీరక ఆనందము అసలు ఆనందమే కాదు, అది కేవలం మోహము. నేను ఆనందం అనుభవించుతున్నాను అని మనము అనుకుందాము, కానీ అందులో వాస్తవము లేదు. ఎందుకనగా ఈ లౌకిక ఆనందము శాశ్వతము కాదు, ఇది త్వరగా నశించిపోతుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మిక ఆనందము శాశ్వతమే, అంతేగాక అభివృద్ధి చెందుచుండును. ఇదే వ్యత్యాసము. ఏంటంటే శారీరకంతో ఆనందం ఉండదా అని అంటూ ఉంటారు. చూడండి, వివాహం చేస్తున్న కొత్తల్లో ఆ ఒక భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా చాలా బాగుంటారు. అదే పిల్లలు పుట్టిన తర్వాత ఏం సంసారం అండి, గోల చెత్త సంసారం అంటూ ఉంటారు. అంటే ఏంటి, ప్రారంభంలో ఉన్నటువంటి చూడండి భలే ఉంటుంది అన్నమాట. పెళ్ళి కూడా పెరుగుతుంది చూస్తే అబ్బా పసుపు రంగులో భలే తలతల్లాడుతూ ఉంటారు అన్నమాట కదా, భలే ఉంటాయి. అంటే ఆ మాతాజీ మెల్లో మంచి మంచి పసుపు తాడు, ఆ నల్ల పూసలు, మంగళ సూత్రాలు, ఆ బొట్టు, ఆ కట్టు, ఆ చీర, అలాగే మరి ప్రభువులు చూసుకుంటే ఆ పంచికట్టు, ఆ బట్టలు, వేసుకునే బంగారము బాగుంటుంది. ఇక 16 రోజులు అయిపోయిన తర్వాత ఇక కొంతకాలం బాగుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఒక పిల్లోడో లేకపోతే 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గడ్డాల మీసాలు పెట్టి తిరుగుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అలాగే మాతాజీలు కూడా మళ్ళీ కొద్దిగా లావ్ అయిపోయి నా ఓబిసిటీ పెరిగిపోయి చెప్పి బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటి ఇక్కడ అంటే ప్రారంభంలో మాత్రము చాలా బాగుంది. అంటే ఈ శారీరకమైన ఆనందం ఎటువంటిది అంటే తాత్కాలికమైనటువంటిది ఈ శారీరకమైన ఆనందం. అది ఈ శారీరకమైన ఆనందము తాత్కాలికమైన తెలుసుకున్నవాడు ధన్యుడు, తెలుసుకున్నవాడు జ్ఞాని. అందుకే చూడండి, సరే కర్మ చేయడానికి వివాహ సంస్కారం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే వివాహ సంస్కారం ఎందుకు పెట్టారంటే పశువుల్లాగా జీవించకుండా మరి మానవుల్లాగా జీవిస్తూ త్వరగా మళ్ళీ భగవంతుడి దగ్గర చేరుకుంచడం కోసం భగవంతుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు 16 సంస్కారాలు పెట్టారు. ఈ సంస్కారాలు, వివాహ సంస్కారం కూడా చాలా మంచిదే కానీ గొప్పది కాదు, గుర్తుపెట్టుకోవాలి. మంచిది కానీ గొప్పది కాదు, మంచి వేరు గొప్పది వేరు అన్నమాట. అంటే ఎందుకు మంచిది అన్నామంటే పశువులా జీవించకుండా ఒక క్రమ పద్ధతి, ఒక పరిమితమైనటువంటి శారీరకమైన సుఖం కోసము, ఒక పరిమితమైనటువంటి ఇంద్రియ తృప్తి కోసం, ఒక పరిమితము. ఎందుకంటే వీడి పరిమితం కనుక ఫెసిలిటీస్ కనుక ఇవ్వలేదనుకోండి సమాజంలో అందరినీ పాడు చేస్తాడు, వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. అందుకని ఈ వివాహ వ్యవస్థ పెట్టారు. అలాగే కొద్ది గొప్ప ఆనందం కూడా కావాలిగా మరి. అందుకే ఆ పరిమితమైనటువంటి శారీరకమైనటువంటి సంబంధంలో కొద్ది ఆనందంగా కూడా పెట్టారు.
మళ్ళీ ఆ తర్వాత ఆనందం ఎందుకు చూసుకోమన్నారు? పుట్టిన పిల్లలు చూసుకోమని చెప్పారు మళ్ళీ ఆనందాన్ని. అందుకే చూడండి, కొన్ని కుటుంబాల్లో చూస్తే, అంటే ఎవరైతే బాగా భక్తి చేసే కుటుంబాల్లో, అంటే ముఖ్యంగా మన వైష్ణవ సాంప్రదాయంలో పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి శారీరక సంభోగమే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బృందావన్, మాయాపూర్, ఈవెన్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళని కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, సంతాన ఉత్పత్తి కోసమే భార్యాభర్తలు శారీరకం కలవాలి. ఆ సంతాన ఉత్పత్తి కూడా ఏంటి? ఆ పుట్టిన వాడిని నేను భక్తుని చేస్తాననే భావంతో, అంతే. ఆ భావం లేదన్నా దొంగడు పుట్టాడు ఎన్ని పరిస్థితి చెప్పండి. ఆ దొంగడు పుడితే చేసుకున్న భక్తి కూడా పోద్ది మనకి. అంటారు కదా, పండిత పుత్ర పరమ దరిద్ర. అర్థమైందా? అందుకే మనకి గర్భధారణ సంస్కారం కూడా ఉంటుందన్నమాట. గర్భధారణ సంస్కారం చేశారనుకోండి, ఒక మంచి యజ్ఞం చేసి, వివాహం ఇప్పుడు మంచి యజ్ఞం చేసి వారికి చక్కగా, అలాగే వారికి ఒక ఏమంటే ఫస్ట్ నైట్కి ఒక ముహూర్తం పెట్టి, శాస్త్రపరంగా వారిని కనుక ఒక మంచి ముహూర్తం పెట్టి మంచి సంస్కారం చేసి వారికి ప్రసాదం తినిపించి పంపించారనుకోండి, మంచి మంచి పిల్లోడు పుడతాడు. వాడి వల్ల ఒక మంచి భక్తుడితో సమాజానికి ఉపయోగం. అదే వాడు దొంగ పుట్టాడో, రాజకీయ నాయకుడు పుట్టాడో, మేధావి కుహాన మేధావులు ఉంటారన్నమాట. వాళ్ళ వల్ల ఈ ప్రపంచ నష్టం జరుగుతుంది అనమాట. అది. సో అందువల్ల ఏంటంటే మనకి ఇది చాలా అవసరము. ఈ జ్ఞానం అనేది చాలా అవసరం. ఏ జ్ఞానం అంటే, ఈ ఈ శారీరకమైన సంబంధం అనే ఆనందము తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. అందుకే చూడండి, కృష్ణుడు ఎందుకు ఆనందమయుడు అంటే, నిత్యానందమయుడు. నిత్యానంద ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సత్తు చిత్, నిత్యమైనది, సనాతనమైనది, సచ్చిదానంద, నిత్యం ఆనందంగా ఉండేవాడు. ఎందుకు ఆనందంగా ఉంటాడు? అరే, ఇవాళ ఒక భార్యని పోషించడానికే పాపం అందరికి జుట్టెగిరిపోతుంది నెత్తి మీద. మరి పాపం మన రవిచంద్ర ప్రభు ఏమి నవ్వుతున్నాడండి. మరి 16,108 భార్యల్ని మరి శ్రీకృష్ణ భగవానుడు ఎలా పోషించాడండి? ఎలా పోషించాడు? ఎందుకంటే ఆయన భౌతికమైన ఇంద్రియాలకు తృప్తినివ్వడం కోసం ఆయన ప్రయత్నించలేదు. శారీరక సంబంధంలో ఆయన ఆనందాన్ని చూడలేదు. అందుకే కృష్ణుడికి ఒక పేరు ఉంది, అస్కలిత బ్రహ్మచారి అని. మీరు ఎవరైనా విన్నారా? విన్నాం ప్రభుజీ. అంటే కృష్ణుడికి అస్కలిత బ్రహ్మచారి ఇద్దరున్నారు అలాగా. ఒకరు కృష్ణుడు, ఇంకోరు నెమలి. వీరిద్దరే శారీరకమైన సంభోగం లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేయగలరు. ఇంకెవరూ చేయలేరు సృష్టిలో. కేవలం వీళ్ళిద్దరే చేస్తారు. ఈ సృష్టిలో, ఈ విశ్వములు ఇంకెవరు లేరు. నెమలి గురించి విన్నారా మీరు? విన్నాం ప్రభుజీ. Yes. విన్నాం గురుజీ. అంటే ఏంటి? ఇది భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి వల్ల తాత్కాలికమైన ఆనందం ఉంటుంది. కానీ కృష్ణ భక్తిలో నిత్యము ఆనందమే. నిత్యం భాగవత సేవయా లో ఉన్నవాడు నిత్యము ఆనందంగానే ఉంటాడు. అది భూలోకములో ఉన్న, గోలోకంలో ఉన్న వాళ్ళే ఆచార్యులు, వాళ్ళే గురుస్థానములో ఉన్నవారు. అందుకే వారు ఎంత బిజీగా ఉన్నా, వారికి ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా, నిరంతరము వారు శరీరం గురించి ఏ రోజు బాధపడకుండా, నేను ఈరోజు ఏ విధంగా వైష్ణవులు సేవ చేయాలి, నేను ఈరోజు ఏ విధంగా భగవంతుడు సేవ చేయాలి అనే భావనలో ఉంటారు. దాన్నే నిత్యం భాగవత సేవయ అన్నారు. అందుకని మనము ఏమండి, ఒక చిన్న ప్రశ్న. మనం వెళ్ళి, మన ఊర్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు. ఒక పెద్ద మనిషి మంచోడే, కానీ ఎప్పుడు కష్టాల్లో దుఃఖాల్లో ఉంటాడు. ఇంకో పెద్ద మనిషి మంచోడే, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎటువంటి కష్టం వచ్చినా నవ్వుతూ ఉంటాడు చక్కగా. ఎప్పుడు మొహంలో నవ్వు ఉంటుంది. అందరినీ ప్రేమగా, దయతో, కరుణతో అందరితో మాట్లాడతాడు, సలహాలు ఇస్తాడు, సహాయం చేస్తాడు.
అవునా? వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్తే మనకు మంచిదండి? సంతోషంగా ఉన్న అతని దగ్గరికి వెళ్తేనే మంచిది ప్రభుజీ. ఇప్పుడు మరి సంతోషంగా ఉండేవాడైనా కృష్ణుడు కాదా? సంతోషంగా ఉండేవాడే ప్రభుజీ. మన కృష్ణుడి దగ్గరికి వెళ్దాం, ఏడ్చేవాడి దగ్గరికి వెళ్దామా? కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రభుజీ. ఆ, అందుకే కృష్ణ భక్తి చేయాలి. అందుకే కృష్ణ భక్తి చేయాలి. అందుకే కృష్ణుని పట్టుకోవాలి. ఏమయ్యా, ఆనందంగా ఉన్నవాడు ఆనందం ఇస్తాడండి, డబ్బు ఇస్తాడు, కోపం ఉన్నవాడు కోపం ఇస్తాడు. అవునా కాదా? ప్రేమ ఉన్నవాడు ప్రేమిస్తాడు. ప్రేమిద్దాం డ్యూట్, ఏం పోతుంది, మళ్ళీ ప్రేమిస్తాం, అంతే కదా? అంతే కదా? అవునా? ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, దేశం ఇస్తే దేశం వస్తుంది. సో అందుకని భౌతికమైనటువంటి సుఖాల కోసం తాత్కాలికమైనటువంటి ఈ శరీరం మీద వ్యామోహాన్ని వదిలేసేసి నిరంతరం కూడా కృష్ణుడి సేవలో ఉండాలని మనకి ఉపదేశిస్తుంది. ఈ భాగవత పురాణంలో కుంతి మహారాణి మనకు ఉపదేశిస్తుంది, నాయన ఈ శరీరం శాశ్వతమైంది కాదు. అంతే కదా? మరి కుంతి మహారాణి ఏమన్నా తనకి బాధ వచ్చినప్పుడు ఫోన్ చేసి డాడీ నాకు బాధ వచ్చిందని చెప్పిందా ఏంటి కుంతి మహారాణి? డాడీ ఇక్కడ ఏంటి నాకు సవతి వచ్చింది డాడీ, లేకపోతే పిల్లవంగానే నాకు ఫస్ట్ నైట్ కూడా లేదు, నా భర్త యుద్ధానికి వెళ్ళిపోయాడు డాడీ అని చెప్పిందా ఏంటి? అందుకే ప్రతి భార్య, ప్రతి స్త్రీ కూడా కుంతి మహారాణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. ఏ స్త్రీకి అయితే వివాహం చేసే ముందు కుంతి మహారాణి కథల గురించి చెబుతారో, ఏ స్త్రీకి అయితే వివాహానికి ముందు కుంతి మహారాణి గొప్పదనం గురించి చెప్తారో, ఆ స్త్రీ ఒక మంచి గృహిణి అవుతుంది, ఆ స్త్రీ మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది అన్నమాట. ఒక్క స్త్రీ వలన ఈ సమాజానికి మంచి జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒక్క స్త్రీ వలనే ఈ సమాజానికి మంచి పౌరులు గుర్తుపెట్టుకోవాలి. అది బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా ఎవరైనా కూడా ఒక్క స్త్రీ వలనే సాధ్యపడుతుంది. అందుకే ఏం చెప్పారంటే, దీన్ని తప్పు అనుకోబాకండి. మగవాడు వాడు ఎన్ని తిరుగులు తిరిగినా కూడా స్త్రీకి మాత్రం అలా ఉండకూడదని చెప్తారు. ఎందుకంటే పార్షియాలిటీ కాదు, స్త్రీ ఎవరంటే దేవత, ఒక శక్తి. ఎందుకంటే ఒక మంచి అంటే ఆ సంతానోత్పత్తి చేయగల శక్తి స్త్రీకి ఉందన్నమాట. అంటే నా ఉద్దేశం మగవాడు ఎలా ఉండాలని కాదు, ఇద్దరు కూడా అలా ఉండకూడదు, కానీ జనరల్గా అలా చెప్తుంటారు అన్నమాట. అందుకని కుంతి మహారాణి యొక్క ఉపదేశాలు సమస్త మానవాళికి కూడా వరం అన్నమాట, వరం అది. అందుకని కుంతి మహారాణి ఏ రోజు కూడా నేను వయసులో ఉన్నానే అని ఏ రోజు కూడా తనకి రెండో ఆలోచన రాకుండా, తన వివాహమైంది, భర్తతో తనకి ఎటువంటి సుఖం లేదు, ఇంకా భర్తతో సంతోషం ఉన్నామనుకున్న టైంలో యుద్ధానికి వెళ్తాడు. అరే యుద్ధానికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వచ్చేటప్పుడు సవతిని తీసుకొచ్చాడు. ఓరే బాబు ఈ సవతిని తీసుకొచ్చాడు, సరే ఏదో రకంగా అడ్జస్ట్ కాంప్రమైజింగ్ లైఫ్ అనమాట. సరే అడ్జస్ట్ అవుదాం అనుకునే వాటికి లోపు శాపం వచ్చింది ఆయనకి. సరే శాపం వస్తే వచ్చింది, అందరూ పాండురాజు వానప్రస్థానం స్వీకరించాడు. వీళ్ళందరూ కూడా రాజ్యాన్ని వదిలేసి అక్కడ అడవులోకి వెళ్ళారు, అక్కడ సాధు జీవితాన్ని గడిపిస్తున్నారు. సరే ఇలాగన్నా లైఫ్ను లీడ్ చేద్దాం అనుకుంటే ఈలోపు మాదిరి చేసినటువంటి పని వల్ల పాండురాజు కూడా చనిపోవాల్సి వచ్చింది. అరే నా భర్త పోయాడు నా వల్ల అని చెప్పి భావించి తను కూడా సతీ సహగమనం చేసింది మాదిరి. అరే ఇటు చూస్తే ఐదుగురు పిల్లల యొక్క బాధ్యత కుంతి మహారాణి తీసుకుంది. సరే మొత్తాన్ని కుంతి మహారాణిని మళ్ళీ హస్తినాపురాన్ని తీసుకొచ్చారు. సరే హస్తినాపురాన్ని కుంతి మహారాణి తీసుకొస్తే అక్కడ పాపం పిల్లలకి విషం పెడదామని, చంపుదామని ప్రయత్నించారు. అంటే చూసారా, అంటే అడుగడుగున ఎంత కష్టం వచ్చినా కూడా కుంగిపోకుండా కుంతి మహారాణి ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో తన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించింది, సంస్కారం నేర్పించింది, విలువలు నేర్పించింది. అందుకే పాండవులు వంటి వారు ఈ సమాజానికి మార్గదర్శకులు. అందుకే వారినే భగవంతుడు ఎంచుకున్నాడు ధర్మ సంస్థాపనార్థాయ,
అంటే ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. అందుకే ఆ కుంతి మహారాణికి శ్రీకృష్ణ భగవానుడు ఎంత ప్రణామం చేస్తారంటే, తల్లి నీవు నీవు జీవితంలో ఏనాడు సుఖపడలేదు. నీ త్యాగం అనేది చాలా గొప్పది, వర్ణనాతీతము నీ త్యాగము తల్లి. అందుకని నీ కోసం నేను ఒక లోకాన్ని సృష్టిస్తాను, నువ్వు ఆ లోకానికి వెళ్ళి చక్కగా సుఖాన్ని అనుభవించు, ఐశ్వర్యం అనుభవించు అని చెప్తాడనమాట. కానీ కుంతి మహారాణి ఏం కోరుకుని చెప్పండి? ఎప్పుడు నాకు కష్టాలే కావాలి, సుఖాలు వద్దు, నాకు వేరే లోకం వద్దు అని కోరుకున్నాను. ఎందుకు వద్దనుకుంది? ఎందుకు కష్టం? కష్టాలు ఉంటేనే నాకు గోవిందుడు గుర్తొస్తాడు, లేకపోతే నేను మర్చిపోతాను అని చెప్పి కష్టాలే కోరుకుంటాను. కృష్ణ నువ్వు అక్కడ ఉండవు కదా, అంటే భోగాల్లో సుఖాల్లో ఐశ్వర్యాల్లో ఉంటావా? నువ్వు ఉండవు కదా. దట్ ఈజ్ చాలా అంటే ఏదో అమ్మో చాలా గొప్ప భక్తుల లక్షణం అది, మామూలు భక్తి కాదు. అమ్మో మనందరం కూడా ఈరోజు కుంతి మహారాణి పాదాలకి మనం ప్రార్థించాలి. ఈ రోజున ఇంత చక్కగా మనం కుంతి మహారాణి గురించి, మనం కుంతి మహారాణి ఉపదేశాలని మనందరం కూడా కీర్తిస్తున్నాము. కుంతి మహారాణి ఉపదేశాల ద్వారా మనందరం కూడా కృష్ణ భక్తి లతా బీజము పెరగాలని మనం కూడా అందరం కూడా ప్రార్థిద్దాము. వాంఛా కల్ప తరుభ్యచ్చ కృపా సింధుభ్యవచ పతిదానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. శ్రీల గురుదేవికి చే, శ్రీల ప్రభుపాదికి చే, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి చే. హరి హరి బోల్. హరే కృష్ణ. సో ఈ రోజు జరిగినటువంటి క్లాస్లో ఎవరికైనా ప్రశ్నలు సందేహాలు ఉండి అడగవచ్చు. అలాగే ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామో కూడా మీరు ఎవరైనా కూడా చెప్పొచ్చు. మీకోసం నేను 10 నిమిషాలు టైం కేటాయించాను. 9:30 కల్లా ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉండలేము. టైం షార్ప్ క్లోజ్ చేసేద్దాం. హరే కృష్ణ. చిన్న జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు క్లాస్ అంతా కొంచెం మెటీరియల్ భౌతికమైన ప్రపంచం గురించి దాని గురించి జరిగింది కాబట్టి, అంటే ఇప్పుడు చాలా మంది ప్రభు సొసైటీలో పొద్దున్నే పార్కులకి వెళ్ళటం లేదంటే స్కూల్స్కి వెళ్ళటం, పిల్లల్ని వదలడానికి వెళ్తూ ఉంటారు. సో ఇది ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ప్రభుజీ, ఇప్పుడు ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన వస్తువులే ఉంటాయి. అంటే బోట్స్ కానీ, పిల్లలు కానీ, బుక్స్ కానీ. పార్కులకి వెళ్ళినప్పుడు అక్కడ ఆట వస్తువులు కానీ, చెట్లు కానీ, లాన్స్ కానీ ఉంటాయి. మనం ఉన్న ఈ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ప్రభు మనకి ఏదైతే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారో, హైయెస్ట్ నాలెడ్జ్ రాజవిద్య క్లియర్ గా చెప్పారు ప్రభుజీ, దుఃఖాలయం అశాశ్వతం అని. సో కాబట్టి ఏ విధంగా అయితే స్కూల్కి సంబంధించిన వస్తువులు, పార్క్ సంబంధించిన వస్తువులు ఉంటాయో, ఇది దుఃఖాలయం కాబట్టి ఇక్కడ సుఖాలు సంతోషాలు వెతుక్కోవటం అనేది ఒక తెలివి తక్కువ పని అని నా అభిప్రాయం ప్రభుజీ. సో ఈ ప్రపంచంలో ఈ ఆ బ్రహ్మ భువనాలు అంటే ఈ 14 భువనబాండాల్లో ఎక్కడికి పోయినా, ఎంత ఉత్తమ లోకాలకి వెళ్ళినా కూడా ప్రభుజీ దుఃఖాలనే కామన్. సో ఈ అనివార్యమైన విషయం నుండి పక్కన పెట్టి భక్తియుక్త సేవ చేసి ఈ మెటీరియల్ వరల్డ్ నుండి ఎస్కేప్ అవటం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రియారిటీ. అది ఉపయోగించుకోకుండా నువ్వు ఎంత ఆర్థిక పురోగతి చేసినా, ఎంత కుటుంబం కోసం కష్టపడినా, మరలా అదే పరిసరాల్లో హీనమైన జంతు జన్మల్లోనే పుడతారే కానీ ఎటువంటి పురోగతి మీన్స్ డెవలప్మెంట్ ఉండదు అనేది నా అభిప్రాయం ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు క్లాస్ గురించి చెప్పండి, ఏమేమి తెలుస్తున్నారు ఈరోజు? అదే ప్రభుజీ, ఇందాక చెప్పారు కదా ప్రభుజీ, మనకి కావాలనుకున్నా మనకి వద్దనుకున్న కష్టాలు సుఖాలు అనేవి వచ్చేస్తాయి భాగవతంలో చెప్పినట్టు. సో వాటి గురించి అంతగా కాన్సన్ట్రేట్ చేయకుండా ఏ అయితే మనకి గురువులు ఆచార్యులు ఈ సంప్రదాయంలో చెప్పారో వాటిని తెలుసుకొని పాటిస్తా జీవితాన్ని ఉన్నతమైన రీతిలో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుజీ. భగవంతుడి యొక్క హరినామాన్ని ఆశ్రయించడం, ఆచార్యుల పరంపరని సో మనకి అన్ఫార్చునేట్ గా 90% సొసైటీలో ఈ 2 విషయాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రోజు, కుటుంబ పోషణ ప్లస్ ఆర్థిక పురోగతి. సో అవి మనం వద్దనుకున్నా ఆగవు, కావాలనుకున్నా రావు. యాజ్ పర్ భాగవతం మనం దాన్ని నమ్ముతాం కాబట్టి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం రియలైజ్ అయ్యి హరినామాన్ని ఆశ్రయించి గురు పరంపరలో గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ముందుకు వెళ్ళడం అనేది రోజు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ. గురూజీ ఎలా భగవంతు మనం చేరుకోవాలి అనేది తెలివి తక్కువ వాడు మనకి గాడిదలాగా పని చేసుకుంటూ పోతాడు. వాడు ఎట్లా చేసినా సరే పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మనకు భగవంతుడు ఉన్నాడో లేడని తెలియదు. ఆ తర్వాత మనం మన ఇంట్లో మన పరిస్థితులు బాగున్నప్పుడు ఎట్లాగంటే మనం దేవుడిని పక్కన పెట్టేస్తాం, నా పరిస్థితులు బాగోలేదని. అట్లా పెట్టకుండా దేవుడిని కూడా మనతో పాటు చూసుకున్న వాడే మంచి భక్తుడని అంటున్నారు గురూజీ. ఎప్పుడు దేవుడిని చూడాలి, ఎన్ని పరిస్థితులు, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నా సరే దేవుడిని మనం చూసుకుంటూ ఉండాలి మన పరిస్థితులతో పాటు. అప్పుడే మన పరిస్థితులను చక్కబడుతుంది చేసుకున్నవాడు. హరే కృష్ణ, బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే, హరే హరే, హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభుపాద కీ జై శ్రీ की जय श्री ఓ మాతా కీ జై. माता की जय. హరే కృష్ణ हरे कृष्ण. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. ఈరోజు క్లాస్ చాలా हरे బాగుంది. कृष्ण प्रभु, दंडवत प्रणाम. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ.